ఓకే రైట్ సార్. నాయన గట్టే నాయన అన్న అందరూ మీలాగా అసలు ఎన్నోబడి సంబంధించే కాదు సార్, సంబంధమే లేదు. 315-1 సర్వే నెంబర్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ రామేశ్వరంలో ఉంది. ఈ టౌన్ లో అయితే 315 ఎన్ని సందేశం పంపించాలా. 50 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. ఒక ఉత్సవ కమిటీ చేయడం అనేది మనకు రాయలసీమలో ఎక్కడ లేదు సార్. మనకు శివాలయం అగస్తేశ్వర ఆలయంలో చేస్తున్నాం సార్. ఎంపీపీ గారికి నందల్ రాఘవరెడ్డి గారిని దుద్యాల సుప్రీం ప్రత్యేక ఆహ్వానం ఇచ్చేసిన ఏపీ స్టేట్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ వేదిక నుంచి రావాల్సిందిగా మనవి. కంపెనీ మా కమిటీలు సార్, మా కమిటీలు చాలా బాగా పనిచేస్తున్నారు సార్. 1 కోటి రూపాయలు ఉన్నాయి సార్ సిజిఎఫ్ ఫండ్ లో అకౌంట్ లో. మాకు తొందరగా ఈ గుడికి శాంక్షన్ చేసేస్తే మా కోరిక సార్. 3 ఉత్తర రాజగోపురాలు సార్, ఉత్తరము దక్షిణము తూర్పు, మళ్ళీ కుప్పం గ్రానైట్. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపరం దీపేన సర్వతం సర్వం సంధ్యా దీపం నమస్కరోమి. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మోపానిడి పాదము బ్రహ్మ కడిగిన పాదము
వందల సమర కార్యక్రమం సార్. మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి చిన్న విన్నపం సార్. ఇప్పుడు మనం ప్రారంభించిన గుడి 3,55,00,000 రూపాయలు సార్. మనము ప్రారంభించడానికి దీనికి సంబంధించి ప్రతి రూపాయి పేమెంట్ మీ ఆధ్వర్యంలో జరిగింది సార్. అలాగే పక్కన చిన్నకేశ్వర స్వామి గుడికి 4 కోట్ల రూపాయలు మీరు 6 నెలల కింద మంజూరు చేశారు సార్. ఒక వారం 10 రోజుల టెండర్ కూడా వస్తుంది సార్. అలాగే మా ప్రాంత భక్తుల విశ్వాసము, మా ప్రాంత దైవంగా భావించే సంజీరాయ స్వామికి ఇంకా కోరికలు ఉన్నాయి సార్. అది మీకు కొద్దిగా ఇబ్బంది అనిపించిన తప్పదు సార్. దాదాపు 8 కోట్ల రూపాయలు ఇంకా ఈ గుడికి కావాలి సార్. మా ప్రాంతంలోనే కడప జిల్లాలోనే గండి ఆంజనేయ స్వామి తర్వాత వెల్లాల సంజీవరాయ స్వామిని బాగా భక్తిగా కొలుసుకుంటాం సార్. ఈ గుడికి కర్ణాటక నుంచి కూడా కొందరు భక్తులు వస్తారు సార్. ఆంధ్రప్రదేశే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా. దీనికి సంబంధించిన CGF గ్రాంట్ కట్టడానికి మా భక్తులు చాలా మంది ఉదార స్వభావం తెస్తున్నారు సార్. ఒక చిన్న ఉదాహరణ సార్. శనివారము అంటే ఒక 3 నెలల కింద ఒక భక్తులు వచ్చారు సార్. ఆయన పేరు కూడా నాకు తెలియదు సార్. మా ట్రస్ట్ వాళ్ళు ఉన్నారు, ఆయన మాట్లాడారు. ఏదైనా సాయం చేస్తానని ఆయన వెళ్ళిపోయారు సార్. అకౌంట్ నెంబర్ తీసుకుని 16,39,000 రూపాయలు CGF అకౌంట్కి వేశారు సార్. మేము ఒక్క రూపాయి కూడా ఊహించలేదు సార్. వస్తే 5,000 10,000 వస్తానని మా కమిటీ వాళ్ళ ఆలోచన సార్. అది 16,39,000 అంటే నా ఊహ కూడా అందలేదు సార్. అలా ఈ మా చైర్మన్ గారు మీ దగ్గరికి చాలా సార్లు ఎమ్మెల్యే గారిని పిలుచుకొని 10% కాంట్రిబ్యూషన్ కడతాము రిక్వెస్ట్ చేయండి చాలా సార్లు అడిగారు సార్. అలా కాదండి వస్తారని చాలా సార్లు అన్న మనకు చైర్మన్ గారు చెప్పాను సార్. అనుకున్నట్టు అది కాకుండా ఇంకా 1 కోటి రూపాయలు మిగిలింది సార్. ఇంకా 100 కోట్ల రూపాయల వరకు మా దగ్గర ఉంది సార్. మీరు 8 కోట్లు మంజూరు చేసి ఇంకా 60 లక్షలు ఎలా కూడా భక్తుల నుంచి తీసుకోగలుగుతాం సార్. అలా ప్రభుత్వం వచ్చినాక తమరు దాదాపు మా కాన్స్టిట్యున్సీకి 15 కోట్ల రూపాయల మేర CGF నిధుల నుండి గుళ్ళకు మంజూరు చేశారు సార్. కల్లూరు గ్రామము, మృతుటూరు గ్రామము అలా తీసుకుపోతే చాలా గ్రామాలకు CGF గ్రాంట్ నుంచి మంజూరు చేశారు. అలాగే ధూపదీపి నైవేద్యం సార్. ఎన్నో గుళ్ళు ఉన్నాయి సార్. ఆ గుళ్ళకు పూజలు కూడా నోచుకోకుండా ఉన్నాయి. ఆ గుళ్ళకు పూజ నోచుకోవాలంటే అయ్యప్ప గ్రామాలంతా కలిసి 2,000 3,000 ఇస్తే ఆ బ్రాహ్మణుడు ఆయన సరిపోదని గ్రామంలో ఉండకుండా గ్రామాల నుంచి వదిలిపోయే పరిస్థితి సార్. మీరు పెట్టిన ఈ పథకం ద్వారా నెలకు 10,000 రూపాయలు ఇవ్వడం ద్వారా దాదాపుగా మా కాన్స్టిట్యున్సీలో 3 వచ్చిన తర్వాత 27 గుళ్ళకు మంజూరు చేశారు సార్. ప్రతి నెల పింఛన్దారులు ఉదయం 5 గంటల నుంచి 7 గంటలకు ఇలా పేమెంట్ చేస్తారు. 1వ తేదీ నుంచి 2వ తేదీ మధ్యన అయ్యగారి అకౌంట్ లో ప్రతి నెల 10,000 పడుతుంది సార్. అలా చాలా గుళ్ళకు మీరు మంజూరు చేశారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇక్కడ ఏదో లక్ష్మణుడు మూర్చి వచ్చి పడిపోతే రాముడు సంజీవుని దమ్మని చెప్పినాడని హనుమంతుడు వచ్చే సంజీవుని తీసుకుని పోతూ ఇక్కడ ఏదో మార్గ మధ్యంలో వెళ్ళాలనే చోట ఆగి మరి నదిలో స్నానం చేసి ఆయన పోయేటప్పుడు దీనికి ఏదో ఒక పేరు పెట్టాడు అనేది ఉంది. అప్పటి నుంచి ఈ క్షేత్రం దిగ్విజయంగా కొనసాగుతూ ఉంది. ఎప్పుడు కూడా ఎక్కడ భక్తులకు కొరత లేకుండా కావాల్సిన దేవునికి కావాల్సిన నిధులు సమకూర్చుకుంటూ దేవస్థానం బాగా జరుగుతూ ఉంది. మంచి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం అన్ని చోట్ల కూడా ఈ దేవస్థానాన్ని గురించి ప్రజలందరికీ కూడా తెలుసు, రాష్ట్రం అంతా కూడా తెలుసు, తెలంగాణలో కూడా తెలుసు. మీడియా ప్రతినిధులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఈ వెల్లాల క్షేత్రంలో చెన్నకేశవ స్వామి, ఆంజనేయ స్వామి అంటే ఇక్కడ సుబ్బరాయని పేరుతో తర్వాత భీమలింగేశ్వర స్వామి ఆలయాల ఈ క్షేత్రాన్ని ఇక్కడ చూసి దీన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా ప్రభుత్వం సహకరించాలని గతంలో వరదరాజులరెడ్డి గారి కోరిక మేరకు ఈరోజు ఈ ఆలయ నిర్మాణానికి ఏదైతే ఆంజనేయ స్వామి ఆలయం ఉందో ఆలయ నిర్మాణానికి ఇప్పటికే దాదాపు 3 కోట్ల రూపాయల పైన 3.5 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. చెన్నకేశవ స్వామి ఆలయం నిర్మాణానికి మరొక 4 కోట్ల రూపాయల నిధులు కావాలంటే దాన్ని కూడా మంజూరు చేసాం. ఇవాళ దానికి కూడా భూమి పూజ చేయడం జరిగింది. ఈ ఆలయం యొక్క ప్రాంగణం, ఆలయ రాజగోపురాలు, మాడవీధులు అన్నీ ఏర్పాటు చేయడానికి మరొక 8 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని చెప్పి మరో పెద్దలు శాసనసభ్యులుగా వరదరాజులరెడ్డి గారు అడిగినటువంటి దాన్ని ఇప్పటికే ప్రభుత్వ విధానాల్లో ఒకటైన మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ ఏదైతే మనం కామన్ గుడ్ ఫండ్ కమిటీకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డోనార్లు చెల్లిస్తారో ఆ 20% నిధులు కూడా చెల్లించడానికి మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళు విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా గమనంలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని ప్రణాళికలతో సిద్ధం చేసి దానికి కూడా నిధులు మంజూరు చేస్తామని చెప్పిన హామీ వారికి ఇవ్వడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఆధ్యాత్మిక
ప్రాంతాలుగా ప్రతి ప్రాంతం ఉండాలి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఆలయాలను అభివృద్ధి చేయాలి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయాలను పూర్వపు పౌరాణిక విధానాల్లో వేద పండితులు పూజారాధన చేసే విధంగా, అలాగే వైదిక ధర్మం సనాతన ధర్మానికి అనుగుణంగా ఆలయాలని ఇవాళ ఒక్కొక్కటిగా అభివృద్ధి చేస్తూ వస్తుంది. అయినా కూడా ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. ఇప్పుడు మేము చేసేది కొంచెమే, ఇంకా చేయాల్సినవి అనేకం ఉన్నాయి. దీనికి అవసరమైన మేరకు నిధులు సమకూర్చుకుంటూ ఉన్నాం. ధూపదీప నైవేద్యం అని చెప్పి ఆలయాల్లో దీపం పెట్టలేనటువంటి ఆలయాలకి ఇవాళ ఒక్కొక్క ఆలయంలో ఉన్నటువంటి ఆ అర్చకుడి పేరుతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి 10,000 రూపాయలు ప్రతి నెల జమ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాల్టి ఎన్డీఏ ప్రభుత్వం. వీటన్నిటినీ చేస్తూ CGF ద్వారా నిధులిచ్చి ఆలయాలని అభివృద్ధి చేస్తూ శ్రీవాణి భజన మందిరాలని ఏ గ్రామాల్లో అయితే ఆలయాలు లేవో ఆ గ్రామాల్లో అంతా కూడా ఆలయం నిర్మాణం చేయడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజల కోరిక మేరకు ఏ దైవాన్ని అయితే పూజించాలని వాళ్ళు వస్తారో ఆ దైవాన్ని అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి, ప్రతిష్ఠ చేసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని, తగినటువంటి స్థలాన్ని అధికారులు కానీ స్థానిక శాసనసభ్యులు కానీ ఇప్పిస్తారో ఆ స్థలాన్ని అంచనా వేసుకొని నిధులు 3 కేటగిరీల్లో 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల కేటగిరీల్లో 5,000 భజన మందిరాల నిర్మాణం చేయడానికి ఇవాళ మొదలుపెట్టాం. అనేక ప్రాంతాల్లో ఇవాళ హిందూ సనాతన ధర్మాలని కాపాడడానికి ఈ భజన మందిరాలు ఉపయోగపడాలని, ప్రతి ఒక్కరికి భగవంతుని సాన్నిధ్యం దగ్గర చేయాలని చేసే ఒక ప్రయత్నం ఇవాళ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు, అలాగే పవన్ కళ్యాణ్ గారు సూచించిన సనాతన ధర్మానికి కట్టుబడి, నరేంద్ర మోడీ గారు ఆశించినటువంటి హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఇవాళ ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకని ఇంత పెద్ద ఎత్తున దేవాదాయ శాఖ నిర్మాణ కార్యక్రమాలే కాదు, పూజాది కార్యక్రమాలు, కైంకర్యాలను కూడా ఒక క్రమ పద్ధతిలో వైదిక ధర్మాలకి అనుసరణీయంగా వేద విజ్ఞానవంతులు, వైదికులు చేసేటువంటి ఒక సూచనల మేరకే ఈ శాఖను నడిపించడం జరుగుతుంది. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.